హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మాజీ సీఎం జగన్ ను సైకో అని సంబోధించడంతో పాటు మెగాస్టార్ చిరంజీవిపై సైతం ఆయన అసందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే బాలకృష్ణ ఇలా మెగా కుటుంబంపై విమర్శలు చేయడం ఇదే మొదటిసారి, చివరిసారి కాదు. గతంలో పలుమార్లు ఆయన చిరంజీవి కుటుంబంపై విమర్శలు చేశారు. ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు కలిసి పనిచేస్తున్నాయి. కానీ గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికీ లోలోపల మాత్రం ఆధిపత్య పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కసును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రాజకీయాలంటే ఎమోషన్ కాదు, అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు, గొప్ప నాయకుణ్ణి ఓడించి పార్లమెంటుకి వెళ్లాడు, అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే, రాజకీయాల్లో అందరూ రాణించలేరు, మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు బాలయ్య. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బ్లడ్ బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది, అమితాబ్ చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశారు. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సహాయంతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ ఎవరో నాకు తెలియదని బాలకృష్ణ సెట్టేర్లు వేశారు. జనసేన సభలకు వెళ్లేవారు అలగా జనం అంటూ బాలకృష్ణ హేళనగా మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. 2024 ఎన్నికల్లో మెగా, నందమూరి ఫ్యామిలీలు కలిసి పనిచేశాయి. పవన్ కళ్యాణ్ సహాయంతో కూటమి అధికారంలోకి వచ్చింది. అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో ఇప్పుడు బాలయ్య చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్, నాగబాబు సైలెంట్ గా ఉండటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి క్షమాపణ చెప్పాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నప్పటికీ బాలకృష్ణ నుంచి పెద్దగా స్పందన లేదు. ఆయన క్షమాపణలు చెప్పే అవకాశం కూడా కనిపించట్లేదు. ఇక మొదటి నుంచి కూడా బాలకృష్ణ చేతిలో మెగా ఫ్యామిలీ అవమానాలకు అలవాటు పడింది అన్న కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.